పట్టణంలో నేరాలు పెరిగిపోయినప్పుడు, నేరస్తులందరూ పేటరేగిపోయినప్పుడు, ఎప్పుడైతే అపరాధాల చీకట్లు అలుముకున్నప్పుడు వాళ్ళని సర్వనాశనం చేయడానికి సిఐడి రూపం మార్చుకొని మరీ వచ్చాడు. కొత్త తరంలో కనిపించని నేరాలను తిప్పికొట్టడానికి సరికొత్త శైలిలో వచ్చాడు సిఐడి స్క్వాడ్. ఎల్లప్పుడూ ఒక అడుగు ముందు. సోనీ ఏలో. మిత్రమా, ఈరోజు డ్యూటీ చేయడానికి అస్సలు మూడే లేదు. నేను చెప్దాం అనుకున్నాను కానీ నువ్వే చెప్పావు. ఇప్పుడు ఏం చేద్దాం? బాస్ మనకి అసలు లీవే ఇవ్వడం లేదు. పకేలా ఆలోచించుడు, ఆ పాకోమీటర్ ఇంకా మోగలేదు. అంటే పాపోమీటర్ లేదంటే మనకి పని లేదన్నమాట. ఎప్పుడు సెలవు సెలవు సెలవే. అయితే పాపోమీటర్ నోరు నొక్కేద్దామా? రైట్. నన్ను క్షమించు, నన్ను క్షమించు. కళ్ళు తిరుగుతున్నాయి కదా తకేలా. సారీ పాపోమీటర్. సెలవులు కావాలా పిల్లలు? చూపించు ఎవరు ఎవరికి టోపీ పెడుతున్నారో. ఇవాళ పాపాత్ముడెవరో చూద్దామా? అక్కా బాగున్నావా? బాబాయ్ ఎలా ఉన్నావు? నమస్కారాలు. హే చింటూ, హే పింటూ, బనియా ఎలా ఉన్నావు? బెండకాయలు, దొండకాయలు, వంకాయలు, దోసకాయలు. ఏ జలేబీ టైం ఎంతయా? ఏమన్నావు? టైమా అంటే ఏంటి? తప్పుడు వ్యక్తిని అడుగుతున్నావు. నేను సన్ని ఫాలో అవుతాను. జలేబీ, ఎందుకింత లేటుగా వచ్చావు? త్వరగా వెళ్ళు. తప్పుకి లంచ్ బెల్ కొట్టేసుంటారు. నిన్న కూడా 10 నిమిషాలు లేటుగా వచ్చావు. ఏంటి మేడం మీరు? జలేబీరామ్ సర్వీస్ మీద మీకు నమ్మకం లేదా? మెరుపు వేగంతో వెళ్ళి టప్పుకి లంచ్ ఇస్తాను. ఏంటమ్మా మీరు? నేను ఇవాళ త్వరగా వస్తానని తెలుసు కదా. త్వరగానా? నిన్న 15 నిమిషాలు లేటుగా వచ్చావు, ఇవాళ అరగంట లేటుగా వచ్చావు. అది కాదు వదిన గారు, ఎండ ఎక్కువగా ఉంది. ఈ జలేబీ గంటల్లో చేసే పని నిమిషంలో చేస్తాడు. నో టెన్షన్. బ్రేక్ఫాస్ట్ అరిగిపోయే లోపు లంచ్ బాక్సులు తీసుకెళ్తాను. అది వేడి వేడిగా. భలే, ఈ గేమ్ ఆడుతున్నావా? ఈ గేమ్ సూపర్ గా ఉంటుంది. ఏది ఏవైనా రోడ్డు మీద ఆడే గేమ్స్ మజాయే వేరు. కాసేపు ఆగి బాక్సులు ఇవ్వచ్చులే, ఇంకా చాలా టైం ఉంది. డబ్బా వాళ్ళ ఇంకా రాలేదు. రీసెస్ టైం అయిపోవచ్చింది. నాకు భయంకరంగా ఆకలేస్తోంది. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు వస్తుంది? నేను టాబ్లెట్స్ వేసుకోవాలి. దేవుడా! ఏంటి లంచ్ అవర్ అయిపోయిందా? కనీసం ఒక్క రోజైనా నువ్వు టైంకి వచ్చావా? నన్నేం చేయమంటావు? బోలుడని పనులు. దారిలో టీ తాగి చిన్న కుణుకు తీశాను. రేపు ఇంకేదైనా సాకు చెప్పాలి. మరేం పర్లేదు, నేను అందులో ఎక్స్పర్ట్ని.
చాలా తప్పు. జలేబీ నిర్లక్ష్యం వల్ల అందరూ పస్తులు పాలవుతున్నారు. ఎవరు సమయాన్ని పాటించడం లేదు, అంత సులభంగా తీసుకుంటున్నారు. వాడు మాత్రం టైంకి తింటున్నాడు. కానీ బాక్స్ని సరైన సమయానికి ఇవ్వడు. ఈ చర్య కూడా పాపం కేటగిరీనే. ఇతనికి సమయం విలువ ఏంటో మనం నేర్పించాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? డామ్ డామ్ డామ్, పదండి పాప ప్రక్షాళన చేద్దాం. అతన్ని చూడండి, అందరూ అక్కడ భోజనం కోసం వెయిట్ చేస్తూ ఉంటే కానీ ఇతనేంట్రా అంటే జాలీగా కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నాడు. అయితే మనం ముందుగా ఇతని లంచ్ అంతా డెలివరీ చేద్దామా? ఆ తర్వాత ఇతన్ని శిక్షిద్దాం. ఎస్ బాస్. టకేలా, లెట్స్ ప్లే ద మ్యాగ్నెట్ గేమ్. ఏమయ్యో, ఆపు ఆపు, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను లాగలేదు, నువ్వేనా వెనకాల వస్తున్నావు. నేను నా స్ట్రీట్కి వెళ్తున్నాను అంతే. భలే భలే, సూపర్. ఇవాళ లంచ్ బెల్ కంటే ముందే వచ్చేసాను. అరే జలేబీ ఇవాళ టైంకి వచ్చాడు. తమ్ముడు ఆగు, నాకు చాలా భయం వేస్తుంది. నా కొంప కొల్లేరు చేసేలా ఉన్నావే. వామ్మో, ఇక చాలా ఆగు. లంచ్ బాక్సులన్నీ డెలివరీ చేశాను. చాలా పరిగెత్తించావు, గాల్లో ఎగిరించావు. ఇక నా వల్ల కావట్లేదు. కాస్త ఆగు, చ్వింగం తింటా. నీకు చూవింగం అంటే అంత ఇష్టమా? దానితోటి అతనికి మనం మొదటి శిక్ష విధిద్దాం. అతుకుపోయింది, ఇదెలా సాధ్యం? ఈ రోజు నా టైం బాగోలేదు, ఒళ్ళు హోణమైంది. ఏంటి ఫ్యాన్సీ డ్రెస్సా? వెళ్ళెక్కడి నుంచి. నన్నెందుకు కొట్టావు? నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో పాల్గొనే చిన్నపిల్లాన్ని కాదు, నేను గడియారాన్ని. నువ్వు వాచ్ పెట్టుకోవు, టైం ప్రకారం నడుచుకోవడం లేదు. ఇవాళ నేను ఎందుకు కొట్టానో తెలుసా? నువ్వు నన్ను గౌరవించడం లేదు. ఏంటిది? ఆపు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరైనా టైం ని గౌరవించకపోతే టైం కూడా వాళ్ళని గౌరవించదు. అది గుర్తుంచుకో, అర్థమైందా? చేసింది చాలు, ఆపు. ఏంటి గోల? నీకు అర్థం కావడానికి 2 అసిస్టెంట్స్ ని పెట్టుకున్నాను. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏంటిది? నాకేం అర్థం కావట్లేదే. నన్ను వదిలేయండి. నా చువింగంని మీరు ఫుట్బాల్ చేసేశారు. అదేంటి, నీకు ఫుట్బాల్ అంటే నచ్చదా? సరే పర్వాలేదులే, నిన్ను వాలీబాల్ లా మార్చేస్తాం. బాబు ఇక చాలు, నా వల్ల కావట్లేదు. ఎవరయ్యా మీరు? మేము భూతాళం. టకేలా, నేను పకేలాని. భూతమా? నేనే బాసుని, భూతం బాసుని. నన్ను వదిలేయండి భూతం బాస్ గారు. నా తల మీద ఎందుకు ఎక్కారు? ఎందుకంటే నువ్వు చాలా పాపం చేశావు. భూతం బ్రదర్స్ ఏం చెప్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ప్రజలకి టిఫిన్ బాక్సులను వెళ్ళివ్వడం చూశాను, కానీ నువ్వు టైంకి వాళ్ళకి టిఫిన్లు అందించడం లేదు. స్కూల్లో పిల్లలు, ఆఫీసులో స్టాఫ్
అందరూ నీకోసం ఎదురు చూసి చూసి పస్తులు ఉంటున్నారు. నువ్వు టైంని సరిగ్గా పాటించడం లేదు, టైంని వృధా చేస్తున్నావు. నీకు తగిన శిక్ష ఇదే. ఇకపై నువ్వు జీవితాంతం గడియారంలోని పెండులం లాగే ఉండాలి. అప్పుడే నీకు టైం విలువేంటో తెలుస్తుంది. వద్దు వద్దు భూతం బాస్, నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను. ప్లీజ్ నన్ను దించండి భూతం బాస్. టైం వేస్ట్ చేసి మిగతా వాళ్ళని కష్టపెట్టావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇబ్బంది పడు. దయచేసి నన్ను మన్నించండి. ఈ రోజు నుంచి టైంకి డెలివరీ చేస్తాను, నమ్మండి. ఒకవేళ మాట తప్పితే మీరు నన్ను ఏవైనా చేయండి, కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నన్ను నమ్మండి. నేను నార్మల్ గా ఉన్నాను. థ్యాంక్ యూ భూతం బాస్, థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు విడుదలయ్యావు, కానీ నువ్వు మళ్ళీ టైంకి విలువివ్వకుండా టైంని వేస్ట్ చేసి అందరూ పస్తులుండేలా చేస్తే నీ బాధ్యతను విస్మరించినా నిన్ను పెండులముగా మార్చేస్తాను. అర్థమైంది. అరే జలేబీ, ఇవాళ త్వరగా వచ్చా? నేను మారిపోయాను. ఇక అన్ని పనులు టైంకి చేస్తాను. అవును మరి. వెరీ గుడ్.